ఏదో అనుకున్నాడు నేను తెలంగాణకి జాతిపిత దేశక నేత నేను రైట్ మహమ్మద్ గారు విజయ్ గారు ఇందాక ఒక మాట అన్నారు బీఆర్ఎస్ ఎప్పుడు ఏకంగానే ఉంటుంది కుటుంబం అంతా ఒకటే అలాంటి చీలికలు లేవని మరి కవిత గారికి ఎంపీ పదవులు ఇచ్చారు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు మంత్రి పదవి మాత్రం రాలేదు కుటుంబ పాలన అనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో బయటకు వచ్చి సపరేట్ పార్టీ పెట్టారా మళ్ళీ తర్వాత అంతా ఒకటేనా మీరు అన్నట్టు ఎలా చూడాలి విజయ ఆర్య గారు ఇప్పుడు సోదరుడు అంత ప్రెస్టేషన్ లో మాట్లాడడం అంత అవసరం లేదు కానీ సరే ప్రెస్టేషన్ ఎందుకు వస్తుందనే అందరికి తెలుసు. ఈ రోజు రజతోత్సవ సభ జరిగిన తర్వాత అన్ని పార్టీలకు దిమ్మ తిరిగి అసలు ఏం చేయాలరా బాబు తెలంగాణ ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ గారి పక్షాన్ని నిలబడ్డరు అని భయభ్రాంతులకు గురైనటువంటి మొత్తం కాంగ్రెస్ అధిష్టానం భారతీయ జనతా పార్టీ అధిష్టానం వీళ్ళు ఇద్దరి సృష్టి ఈ రోజు సోదరులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు నేను ఒక మాట చెప్తా, మా కవిత గారు మా కేటీఆర్ గారు మా హరీష్ రావు గారు ముగ్గురు లేదు సంతోష్ గారు నలుగురు వీళ్ళు ఔరంగజేబులు కాదండి. కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఖచ్చితంగా చేతికి 5,000 ఎలాగుంటాయో ఆ విధంగానే కుటుంబంలో వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. ఇదంతా మీరు సృష్టిస్తున్నటువంటి సృష్టి అది వికృత చేష్ట. రెండవది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో కలపడానికి ప్రయత్నం చేశారు అనేది శుద్ధ తప్పు. రెండవది మళ్ళీ కవిత గారికి ఏదో ప్రజాదరణ తగ్గిపోయింది, కవిత గారు కావాలని చెప్పి జాగృతి ద్వారా మళ్ళీ ఏదో కుటుంబంలో పొరపొచ్చాలు వచ్చాయి కాబట్టి జాగృతిని మళ్ళీ నిర్మాణం చేస్తున్నా అది తప్పు. ఒక్కటేందంటే ఆదరణ ఎవరికి ఉంది ఆదరణ ఎవరికి లేదని తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు మొత్తం కేటీఆర్ గారు కవిత గారికి చెక్ పెట్టారా లేదా పదవి నుంచి తొలగించారా లేదా కొత్త నియామకం జరిగిందా లేదా పార్టీ అనుబంధంగా వ్యవహారాలన్నీ కూడా నడుస్తాయని చెప్పారా లేదా అసెంబ్లీ ఎన్నికల తర్వాత వాస్తవంగా మొత్తము కమిటీలన్నీ రద్దు చేశారు కేసీఆర్ గారు. ఇప్పటి వరకు కూడా ఎవరికి అధికారికంగా ప్రకటించలేదు. మొదటిది అందుకోసమే ఎవరికి పదవులు ఇవ్వలేదు, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే ఉన్నారు, ఇది వాస్తవం. ఇక రెండవది సోదరులు అన్నట్టుగా ఈరోజు దొంగలు అన్ని లక్షల కోట్లు అని అంటున్నారంటే ఒక కుటుంబం అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారి కుటుంబానికి విలువ ఉన్నట్టు ఈరోజు కేటీఆర్ గారి కుటుంబానికి విలువ లేనట్టు అండి. ఎట్లా మాట్లాడతారండి? ఏం పొరపాటు చేశారని చెప్పి మీరు అట్లా మాట్లాడతారండి? అంటే అదొక కుటుంబానికి విలువ ఇస్తే ఈ కుటుంబాన్ని నీచంగా చూడడం అంత అవసరమా మనకు? అంటే రాజకీయాల కోసం ఎప్పుడు కూడా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఇలాంటి చిలిపి చేస్తాను ఇలాంటి చిల్లర ముచ్చట్లు మాట్లాడకూడదు. ఈ రోజు దొంగ అని మీరు అంటున్నారు కదా, కేసీఆర్ గారు ఏమైనా పట్టుడు పోయిన రాండి, కేటీఆర్ గారు పట్టుడు పోయిన రాండి. మొన్న కవిత గారిని 163 రోజులు ఈ రోజు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఏ స్ఫూర్తితో ముందుకు వచ్చిందండి? ఇప్పుడు బీఆర్ఎస్ ఏ స్ఫూర్తితో నిధులు నియామకాలను వచ్చింది, నీళ్లు తెచ్చామంటున్నారు, నిధులు ఓకే నిధులు తెచ్చామంటున్నారు, నియామకాలు ఎక్కడ జరిగాయి? 163 రోజులు అని చెప్పి అడిగితే జవాబు లేదు. జవాబు లేకనే అన్కండిషనల్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మాట్లాడుతున్నారో దొంగని దొంగ అనకపోతే ఇంకొకటి ఏమంటారండి? నాకు అర్థం కాదు. 2014లో మళ్ళొకసారి చెప్తున్నా దొంగని దొంగ, మళ్ళొకసారి చెప్తాం దొంగని దొంగ అంటాం, దొంగని దొంగ అంటాం. 2014లో ఏ రోజైతే ప్రభుత్వం మారిందో ఆ రోజు ఎక్సైజ్ బడ్జెట్ వీళ్ళకి అప్పచెప్పినాము. 2014లో ఏ రోజైతే గవర్నమెంట్ మారిందో మా చేతుల మీదుగా మా కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల మీదుగా ప్రభుత్వం ఇచ్చినప్పుడు మేము అదనపు బడ్జెట్ వీళ్ళకి ఇచ్చినాము. ఈ రోజు వీళ్ళు సుమారు 6,70,000 కోట్లు which is close to 7 lakh crores వీళ్ళు డెట్ చేసి తెలంగాణ ప్రజల మీద మోసం చేసి వీళ్ళు ప్రజల మీద తలకాయ మీద పెట్టేసిపోయారు. మాకు ఈ రోజు నడపడానికి చాలా కష్టమవుతున్నది. వీళ్ళు ఉద్యోగస్తులకి జీతాలు సరిగ్గా ఇవ్వలేదండి. వీళ్ళు ఈ దొంగలు 6,000 కోట్లు ప్రతి నెల మేము కడుతున్నాం వడ్డీల కింద. 6,000 కోట్లు తెలంగాణ ప్రజల వడ్డీలు కడుతున్నారు. ఉద్యోగాలకి ఈ రోజు ఉద్యోగస్తులకి ఫస్ట్ తారీఖున మేము ఇస్తున్నాం. ఏం మాట్లాడుతున్నారండి? రాహుల్ గాంధీ గారి కుటుంబం గాంధీ గారి కుటుంబానికి కల్వకుంట్ల కుటుంబానికి కంపారిజన్ చేస్తారా? ఆ కుటుంబం ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ని ప్రాణాలు అర్పించిందండి. ఆ కుటుంబం ఇండిపెండెంట్ తీసుకురావడంలో క్రియాశీలకంగా పనిచేసిందండి. ఆ కుటుంబం ఏ రోజు తలుచుకుంటే 2009లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వచ్చండి. ఏ రోజు కాలేదు, ఏ రోజు పదవుల కోసం పాకులాడలేదు. మేము ఈ రోజు అంటున్నాము భారతదేశంలో జస్టిస్ జరగాల అని చెప్పేసి ఆయన పాదయాత్ర చేసి భారత్ జోడో యాత్ర విజయ్ గారు కవిత గారికి
కవిత గారికి మరో రాజకీయ లక్ష్యం ఉందా? విజయ్ గారు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. మరో రాజకీయ లక్ష్యం ఉందా, లేదంటే బీఆర్ఎస్ లేకుండా ఇంత పెద్ద పోరాటాన్ని కవిత చేయగలరా? ఇదంతా డ్రామాలే అని కాంగ్రెస్ అంటోంది. నాకు అర్థం కాదండి, కవితను వేరు చేసి ఎట్లా మాట్లాడతారండి మీరు? నాకు అర్థం కాదు. చర్చనే తప్పు పెట్టారు. కవిత గారు అన్నారు ఎప్పుడైనా నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను అన్నారా? వారి ప్రశ్నకి సమాధానం వాళ్ళ సోషల్ మీడియాలో ఉన్నటువంటి రైట్, వాళ్ళ సోషల్ మీడియాని అబ్జర్వ్ చేద్దాం. ఎందుకు ఫోటోలు తొలగించారు, ఎందుకు తెలంగాణ జాగృతి జెండాలే కనిపిస్తున్నాయి, తెలంగాణ జాగృతి కండువాలే కనిపిస్తున్నాయి, బీఆర్ఎస్ జెండాలు ఎక్కడ కనిపించడం లేదు, దానికి మీ సమాధానం ఏంటి? జాగృతి మాదే, బీఆర్ఎస్ మాదే, అన్ని మాయే. ఇవన్నీ తప్పుల తడక ముచ్చట్లు. ఇది కాంగ్రెస్ ఒక మీడియా అలాగే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ దారికి వస్తుందని చెప్పేసి అంటుంది ఆవిడ. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదు, లేకపోతే ఈ రోజు డిబేట్ లో వచ్చి ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు వచ్చి కూర్చున్నారు. అక్కడ క్లియర్ గా దయ్యాలని చెప్పేసి చెప్తుంది ఆవిడ. ఆవిడ క్లియర్ గా చెప్తుంది, ఇంత క్లియర్ గా డిఫరెన్స్ బ్రదర్ సిస్టర్ మధ్యలో అని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది. ఆ పెద్ద పాపం కేసీఆర్ గారు ఇద్దరు పిల్లల్ని కాపాడుకోలేకపోతున్నాడు. అసెంబ్లీ స్పీకర్ దగ్గర అంటే ప్రజల్ని మీరు మభ్యపెట్టకండి. ప్రజలు చాలా చైతన్యవంతులు, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు. తెలంగాణ ఆంధ్ర ప్రజలు కూడా ఇది అబ్జర్వ్ చేస్తున్నారు. ఎటువంటి మోసాలు చేసినారో ప్రతి ఒక్కటి చూస్తున్నారు. కావున తమరు దయచేసి ఏ రోజు ఆవిడ రిజైన్ చేస్తుంది, ఏ రోజు బీఆర్ఎస్ ని బీజేపీలో కలుపుతున్నారో దాని గురించి మీరు మాట్లాడండి. ఏ రోజైతే రైట్ విజయ్ గారు మాట్లాడదాం. ఫైనల్ గా ఒక కన్క్లూజన్